హలో ఎవ్రీవన్, సమ్మర్ అంటే మామిడికాయలతో పాటుగా సంవత్సరానికి సరిపడా పచ్చళ్ళు వడియాలు కూడా గుర్తుకొస్తాయి కదా. సో ఈరోజు నేను మీకు సగ్గుబియ్యం వడియాల రెసిపీని అయితే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఒక గ్లాస్ సగ్గుబియ్యాన్ని అయితే తీసుకొని సేమ్ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకొని ఒక 2 అవర్స్ నాననివ్వాలి. ఓవర్ నైట్ నానపెట్టుకున్నా కూడా పర్లేదు. ఈలోగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కరివేపాకు, వడియాలు తెల్లగా కావాలంటే ఇవన్నీ కూడా స్కిప్ చేసి ఓన్లీ జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇవి మొత్తం కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇంకొక గిన్నెలో అయితే ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 3 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలి. మసాలా పేస్ట్, కొంచెం ఉప్పు వేసుకొని అది బాగా మరిగిన తర్వాత నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసి సగ్గుబియ్యం అంతా కూడా ట్రాన్స్పరెంట్ అయ్యి చిక్కబడిన దాకా ఉంచుకొని దాన్ని అయితే పేపర్ షీట్ మీద పెట్టుకోవాలి. సగ్గుబియ్యం వడియాలు క్లాత్ మీద పెట్టుకుంటే అస్సలు రావు, అందుకని పేపర్ షీట్ మీద అయితే పెట్టుకోవాలి. ఎండిపోయిన తర్వాత షీట్ నుంచి ఊరుకునే అయితే సపరేట్ అయిపోతాయి. ఇంకా వాటిని అయితే డీప్ ఫ్రై చేసుకుంటే ఇలా వైట్గా గుల్లలుగా భలే టేస్టీగా వస్తాయి.